హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అవార్డ్స్ అనేది 2024లో చాలా ప్రకటించారు. అది సినిమాకి సంబంధించి ప్రకటించారు, సీరియల్కి సంబంధించి ప్రకటించారు. అలాగే నేను నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేసి ఈ వీడియోలో మొత్తం మాట్లాడదాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. ఎందుకంటే మనము ఇంత ఎంటర్టైన్మెంట్ పైన మనము ఒక హోప్స్ పెట్టుకొని మనం చూసాం కదా. ఆ అవార్డ్స్ ఫంక్షన్ అనేది మనకి కన్నుల పండగలాగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పట్లో మనకి హీరోలు హీరోయిన్లు అందరూ కూర్చొని ఒక తాను చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు మన సీరియల్లో కూడా టీవీ ఛానళ్ళలో కూడా అదేవిధంగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత అక్కడ జెన్యూనిటీ ఉందా లేదా అంటే మాత్రం మనల్ని ఓటేయమంటారు. ఓటేసిన తర్వాత మనకు జెన్యూనిటీ ఉందా లేదా అనేది మనకు చాలా క్లారిటీ లేదు కదా. అందుకోసం అనేసి ఈ వీడియో చేస్తాను. అది ఎలా ఉంటుంది ఏమనేసి. యాక్చువల్గా అది కూడా పెద్ద రాజకీయం అయిపోయిందంటే 90% రాజకీయమే అయిపోయింది. ఎందుకంటే ముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఉంది వేరు, ఇప్పుడు ఉండేది కంప్లీట్గా వేరే అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏమేమి చెప్తారో అనేసి చూద్దాము. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కామెంట్స్ ఏమంటే, సార్ మేము ఓట్లు వేసాము, ఆ ఓట్లంతా మాకు ఎక్కడ పోయాయి సార్, మేము బెస్ట్ వైఫ్కి ఓటేసాము, బెస్ట్ హస్బెండ్కి ఓటేసాము, అవంతా ఎక్కడ పోయాయి సార్ ఓట్లు అనేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తారు. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. మీకు టీవీలో కానీ సినిమాలో కానీ ఎవరైనా సరే సినిమాల గురించి మనకు అంతగా తెలియదు. ఎందుకంటే సినిమా నెట్వర్క్ చాలా పెద్దది. అది మొత్తం గ్లోబల్ మొత్తం ఉంటుంది. సీరియల్ నెట్వర్క్ అనేది ఒక స్టేట్కి ఉంటుంది పరిమితం అనుకోండి. ఒక స్టేట్లో ఈ ఛానల్కి సంబంధించి ఈ ఛానల్ ఇప్పుడు ఆల్రెడీ 2 ఛానల్ ప్రకటించాయి. 2 ఛానల్ ప్రకటించిన తర్వాత అసలు అంటే కపుల్సే లేకుండా, అంటే వాళ్ళకి పెళ్లి కాకుండా రీసెంట్గా 1 రోజు 2 రోజులు అయినా కానీ పెళ్ళి అయ్యి ఆ విధంగా అవార్డ్స్లో అంతా ప్రకటించారు. అదైతే నేను తప్పు పడతాను. అలాగే ఇంకొక ఛానల్ వాళ్ళు 10 మందిని కావాలన్నా పెట్టారు. అలాగే వెబ్సైట్లో కూడా ఓట్ వేయండి అనేసి చెప్పారు. వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఎక్కువ మందిని పెట్టారు, వీళ్ళు తక్కువ మందిని పెట్టినారని నేను మాట్లాడట్లేదు. ఇద్దరు సరిసమానంగా పెట్టారు. దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే మీకు చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం చేసేదైతే టీవీ వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే, ఇప్పుడు 10 సీరియల్ నడుస్తాను అనుకోండి, 10 సీరియల్ నడుస్తా, సినిమాలు వచ్చి 100 సినిమాలు వస్తాయి అనుకోండి సంవత్సరంలో ఒకసారి చేస్తాం. ఇక్కడ 10 సీరియల్ నడుస్తాయి అనుకోండి, 10 సీరియల్లో 10 సీరియల్కి న్యాయం చేయాలనే చూస్తారు. ఎందుకంటే అందరికీ అన్ని అవార్డులు ఇచ్చేసినారంటే అప్పుడు ఒక్కొక్క సీరియల్ ఏదైతే డౌన్ఫాల్లో ఉంటుంది, అంటే డౌన్ఫాల్ అంటే టీఆర్పీ తక్కువ వచ్చేది, లేకపోతే ఆడియన్స్ ఊరు అట్రాక్షన్ కాకపోయేదానికి ఖచ్చితంగా అవార్డులు అయితే ఇవ్వరు. 100% నువ్వు ఎంత మ్యాటర్ అన్నా ఉన్నాయి అవార్డ్స్ అయితే ఇవ్వరు. అలాగే మంచి టీఆర్పీ ఉండేదానికి నువ్వు పర్ఫామ్ చేయకపో, అది ఎలాగన్నా ఉన్ని అదైతే దానికైతే మంచి అవార్డ్స్ ఇస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు కదా, అంటే ఫీల్ అవ్వకుండా ఉంటారు అనేసి, ఫ్యాన్స్ ఫీల్ అవ్వకుండా ఉంటారు అనేసి ఆ విధంగా చేస్తారు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. టీవీ ఛానల్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ, సినిమా వాళ్ళకి చిన్న సినిమా అని లేదు, పెద్ద సినిమా అని లేదు, ఎలాగ అవార్డులు ఇస్తారో మనకైతే అంత కరెక్ట్గా ఐడియా లేదు. కానీ సీరియల్ పరంగా నాకైతే ఐడియా ఉంది కాబట్టి ఎలా ఇస్తూ ఉంటారు ఏమనేసి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మన వీడియోని మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఎందుకంటే ఈ వీడియో చూసి అన్న కొంచెమన్నా మారుతారేమో అనేసి. ఎందుకంటే ఒక వెబ్సైట్ పెట్టుకొని వెబ్సైట్లో ఓటింగు, అలాగే మనం మెసేజ్ చేసిన ఓటింగ్లు, అది కాకుండా మనకు పెట్టినది 4 మహా అయితే 5 నామినేషన్స్ వదిలారు. మిగిలినటువంటి నామినేషన్స్ ఎక్కడి నుంచో బెస్ట్ ఫాదరు, బెస్ట్ మదరు, బెస్ట్ సపోర్టింగ్ రోల్, ఇవంతా నామినేషన్స్ ఎందుకు వదలలేదని కూడా నాకు డౌట్ వచ్చింది. వాటికన్నిటికీ నామినేషన్లు లేకపోయినా కానీ పోయి అందరూ సీరియల్ వాళ్ళు పోయి అక్కడ కూర్చొని వెయిట్ చేసి అక్కడ అవార్డు రాకపోతే ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు. యాక్చువల్గా మనం కూడా ఏమన్నా ఒక ఫంక్షన్కి పోయి మనకు రెస్పెక్ట్ లేకపోతే ఎంత బాధ ఉంటుందో అంతే బాధ ఉంటుందని నాకు కూడా తెలుసు. మీరే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో వస్తుంటాయి. ఒక ఛానల్కి సంబంధించి కాదు, ఇంకా అన్ని ఛానల్కి సంబంధించి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. లవ్ యూ. బై బై.